అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, దేవుడు మనం ఉన్నటువంటి రిలేషన్ గురించి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఇష్టపడతారు. అది సహజమే. అంటే ప్రపంచంలో ఎంతోమంది యేసుక్రీస్తు వారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇష్టపడే వాళ్ళ గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే కనుక మనలో చాలామంది దేవుణ్ణి ఇష్టపడతాం, దేవుడి దగ్గర ఉండాలనుకుంటాం. అందుకే దేవుణ్ణి ప్రేమించినటువంటి భక్తులు కూడా ఆయన ప్రెజెన్స్ని లేదా ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళు రాసినటువంటి ఎన్నో మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, లేదా 1000 సంవత్సరాల కంటే శ్రేష్టము, 1000 ఇంకా ఎక్కువ పోల్చుకుంటూ మాట్లాడినటువంటి సందర్భాలు బైబిల్లో మనకు కనిపించే భక్తులు కావచ్చు, లేదు బయట మనకు కనబడుతున్నటువంటి దేవుని కొరకు బ్రతికినటువంటి సేవకులు కావచ్చు. ఎన్నో వర్ణనలను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అనుభూతుల్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. అయితే వీటన్నిటిలో కూడా సహజమైనటువంటి కామన్ క్వాలిటీ ఏంటి ఎంతకంటే దేవుడితో మనందరం ఉండాలనుకుంటాం, మంచిదే. అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి దాని గురించి చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే దేవుడు మనతో ఉండాలనుకుంటున్నారా? ఒక సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే మార్కు సువార్తలో మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం కనుక మనం బాగా ఆలోచించినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 12వ వచనం కూడా మనం బాగా గమనించినట్లయితేనండి, ఆయన కొండ ఎక్కి 13వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చూసారా, వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారి సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళని దేవుడు తనతో ఉంచుకోవాలనుకుంటున్నారు. చూసారా, ఇది మనం సంపాదించుకోవాల్సినటువంటి ఆస్తి, ఇది మనం సంపాదించుకోవాల్సినటువంటి గొప్ప గొప్ప పలుకుబడి, ఇది మనం సంపాదించుకోవాల్సినటువంటి అధికారము, అర్హత. అంటే దేవుడి దగ్గర మనం ఉండాలనుకోవడం అనేది మంచి క్వాలిటీయే, కానీ దేవుడే మనతో ఉండాలనుకునే విధంగా మన భక్తి జీవితాన్ని మనం నిర్మించుకోవాలి, లేదా మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. అలా కాకుండా వారానికి ఒకసారి ఏదో వచ్చాములే అన్నట్టుగా, లేదా రోజు ఒకసారి ఏదో ప్రార్థన చేసుకున్నాము అన్నట్టుగా, ఏదో డైలీ బైబిల్ రీడింగ్లో ఒక పార్ట్గా మనం కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉంటే అందులో అంతా సహజంగానే ఉంటుంది. దాని ద్వారా మనం ఇంకా సమస్యల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా దేవుడితో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అదేవిధంగా ఆయన కూడా మనతో ఉండాలనుకునే విధంగా మన జీవితాన్ని మనం కట్టుకోగలిగినట్లయితే కనుక ఎంతో గొప్ప ధన్యత. దానితో పాటుగా మీరు గమనించినట్లయితే అప్పటి కాలంలో ఆ దేశంలో ఎంతోమంది ఉన్నారండి. ఉన్నటువంటి వారందరిలో కూడా ఆయనను అనేకులు వెంబడించినట్టుగా మనకు కనబడుతుంది. అందులో ఎంతోమంది శిష్యులుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ అందరిలో, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా, ఆయన వెంబడించినటువంటి వారందరికంటే కూడా, ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వారందరికంటే కూడా ఆయన 12 మందిని ఆయన కొరకు నియమించుకోవడం అంటే ఆ 12 మంది ఎంత గొప్పగా దేవుడిని ఆకట్టుకున్నారో మనం ఆలోచించవచ్చు. ఆ 12 మంది జీవితం యేసుక్రీస్తు వారికి ఎంత నచ్చిందో మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు. అంటే దేవుడు మనతో ఉండగలిగే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలి, మనం కట్టుకోవాలి. అది మాటలోను, క్రియలోను, తలంపుల్లోను, ఆలోచనలోను, ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడ ఆయనకి వ్యతిరేకంగా వెళ్తున్నామో చెక్ చేసుకొని ఆయన వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి విషయాన్ని కూడా మనలో నుంచి తొలగించుకొని ఆయనకు అనుకూలంగా మనం వెళ్ళగలిగినట్లయితే కనుక దేవుడే మనతో ఉండే గొప్ప ధన్యతను మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియచేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలయ్యా తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా ఎంతమంది అయితే బలపడుతున్న ప్రతి ఒక్కరిని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీ కృప చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి ఎంతమంది అయితే చూసి అనేక మందికి షేర్ చేస్తున్నారో తండ్రి, అనేక మందికి పంపిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. ఈ పరిచర్యలో ఏ విధముగానైనా మా తండ్రి పాలిభాగస్తులు అవుతున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీరు దీవించండి. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. వారి కుటుంబంలో తండ్రి పర సంబంధమైన మేలులతో నింపండి, బలపరచండి దేవా. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో విషయాలను మా తండ్రి ధ్యానించే ధన్యతను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.